హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఫస్ట్ టాపిక్ చూడండి అమ్మా. ఇట్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ లీగలైజింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆర్ గ్యారంటీడ్ ఎంఎస్పిగా మనం చెప్తాం. సో ఈరోజు హిందూలో దీనికి సంబంధించి బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఎపేర్ అవ్వడం అనేది జరిగింది. అరౌండ్ 4 ఆర్టికల్స్ ఎపేర్ అయినాయి విత్ రెస్పెక్ట్ టు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఢిల్లీ అండ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.4 ఆర్ ఢిల్లీ చలో మార్చ్, వన్ టాపిక్ అండ్ మెనీ నేమ్స్. సో అందుకే దిస్ పర్టికులర్ టాపిక్ని బేస్ చేసుకొని నేను నిన్న డీటెయిల్డ్గా ఒక ఎక్స్ప్లెయిన్ సెషన్ అనేటటువంటి చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఢిల్లీ. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ని పూర్తి స్థాయిలో మనం మాట్లాడడం అనేది జరిగింది. 2021-22లో ఎందుకు ఫస్ట్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు, మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎందుకు తెర మీదకి రావడం అనేది జరిగింది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ ఢిల్లీ చలో మార్చ్, అండ్ ఈ నిరసనలు ఏవైతే ఉంటాయో దీని వెనక ఫార్మర్స్కి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏ డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం మాట్లాడాం. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు గ్యారంటీడ్ ఎంఎస్పి ఆర్ లీగలైజింగ్ ఎంఎస్పి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అండ్ 2004లో ఏర్పడినటువంటి ఎంఎస్ స్వామినాథన్ నేషనల్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క రికమెండేషన్స్ని ఎందుకు ఫార్మర్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారో మనం మాట్లాడాం. అండ్ 2022లో ఏర్పడినటువంటి అగర్వాల్ కమిటీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. వీ ఆల్సో స్పోక్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్యారంటీడ్ ఎంఎస్పి, ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ దిస్ గ్యారంటీడ్ ఎంఎస్పి మనం మాట్లాడాం. వాట్ కెన్ బి ద పాసిబుల్ సొల్యూషన్, దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆల్ డైమెన్షన్స్ నుంచి దిస్ పర్టికులర్ టాపిక్ నేను పూర్తి స్థాయిలో మాట్లాడానమ్మా. ఈరోజే కాదు, నెక్స్ట్ 1 వీక్ రోజుకి ఒక్క ఆర్టికల్ అయినా దీనికి సంబంధించి తప్పకుండా ద హిందూలో ఎపేర్ అవుతుంది. అండ్ దిస్ ఇయర్ మెయిన్స్లో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఎపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. రీవిజిటింగ్ ఎంఎస్పి ఇన్ ఇండియా, మినిమం సపోర్ట్ ప్రైస్లో ఎలాంటి మార్పులు చేయొచ్చు, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు అనేటటువంటి విషయం మీద. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు వాచ్ ద వీడియో. నిన్న 8 గంటలకు మనం అప్లోడ్ చేసుకున్నాం. ఆ వీడియో ఒకసారి చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. దట్ ఈస్ మై గ్యారంటీ, అది నా హామీ. నేను డీటెయిల్గా చెప్పుకున్నాను కాబట్టి ఈరోజు ఈ టాపిక్స్ని నేను మాట్లాడట్లేదు. అండ్ సి, ఐ ఆల్వేస్ ఫైండ్ పీపుల్ ఆస్కింగ్ మీ టు కవర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్, రైట్? బట్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ న్యూస్ ఆర్టికల్స్ ఆర్ రిపిటేటివ్ ఇన్ నేచర్. సో రీసెంట్గా మనం జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లాంచ్ చేసినటువంటి గ్లోబల్ ఎలియన్స్ గురించి మనం మాట్లాడాం. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఈ రోజు కూడా ఎపేర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇండియా మయన్మార్ మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడాం. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఈరోజు ఎపేర్ అవ్వడం అనేది జరిగింది, రైట్? హిందూలో ఎపేర్ అయ్యేటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి అవి రిపిటేటివ్గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారనుకోండి, మనం చెప్పుకునేది మీకు మల్టిపుల్ టాపిక్స్ మీద డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అవగాహన అనేటువంటిది వస్తుంది, నాది హామీ. ఓకేనా? రైట్. సో వీలైతే దిస్ ఎంఎస్పి మీద నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో గ్యారంటీడ్ ఎంఎస్పి అండ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2024, వీలైతే ఆ వీడియో వాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటుంది. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్దాం, వినాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి. పిఎం ఇనాగరేట్స్ అబుదాబీస్ ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్. అండ్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 1 కల్చర్కి సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీద నేను సెపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు 8 PM దిస్ పర్టికులర్ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ వీడియో మీకు అప్లోడ్ అవుతుంది. దిస్ కాంప్రహెన్సివ్ డిస్కషన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు నిన్న యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో ఇనాగరేట్ చేసినటువంటి హిందూ టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా విషయాలు నేను మాట్లాడాను. కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ టెంపుల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నగారా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాం. అండ్ దాంతోపాటు నరేంద్ర మోడీ గారు రీసెంట్ ఇయర్స్లో జియో పాలిటిక్స్లో, ప్రపంచ రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి టెంపుల్ డిప్లొమసీ గురించి కూడా నేను డీటెయిల్డ్గా మాట్లాడటం అనేది జరిగింది. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో, మల్టీ డైమెన్షనల్ వేలో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకున్నాం. యూ విల్ నెవర్ గెట్ దిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దట్ ఈస్ మై గ్యారంటీ, దట్ ఈస్ ఫర్ షూర్. అందుకే ప్రతిరోజు మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కానీ ద హిందూ అనాలిసిస్ని ఫాలో అవ్వండి. మీకు ఎలా ఒక టాపిక్ని అనలైజ్ చేయాలి, ఏ విధంగా ఒక టాపిక్ని అప్రోచ్ అవ్వాలి, ప్రతి విషయం తెలుస్తుంది. ఓకేనా? సో వీలైతే ఈ సెషన్ కూడా వాచ్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? నెక్స్ట్ టాపిక్ చూడండి. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఏ స్కీమ్ దట్ ఈస్ బ్లీడింగ్ హాస్పిటల్స్ డ్రై.
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the హిందూ న్యూస్ పేపర్ టుడే relevant to GS పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకుందాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట అమ్మ, మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి బంచ్ ఆఫ్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. దిస్ పర్టికులర్ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం, వినండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, దేని గురించి మాట్లాడుతుంది అంటే కేరళలో రన్ అవుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్, దట్ ఈస్ ఆయుష్మాన్ భారత్ కారుణ్య ఆరోగ్య సురక్ష పదాతి అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, దిస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్, కేరళ స్టేట్ గవర్నమెంట్ కలిపి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్. ఈ స్కీమ్ని ఒరిజినల్గా 2012లో తీసుకురావడం అనేది జరిగింది ఇన్ లైన్స్ విత్ ఆరోగ్యశ్రీ విచ్ వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ బై దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో 2012లో ఈ స్కీమ్ ఒకలాగా వర్క్ అయ్యేది. కానీ 2020కి వచ్చేటప్పటికి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. ఈ ముఖ్యమైనటువంటి చేంజెస్ వల్ల కొన్ని సవాళ్ళు ఏవైతే ఉంటాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి తలెత్తుతున్నాయి అని చెప్పి మనకి ఆథర్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో భాగంగా చెప్తున్నారు. ఇంతకీ 2012లో ఈ స్కీమ్ ఎలా ఉండేది సార్, 2020లో ఏం మార్పులు చేశారు, డిఫరెన్సెస్ తెలుసుకుందామా? చూడండి, 2012లో ఈ స్కీమ్ అనేటటువంటిది ఇన్సూరెన్స్ మోడల్లో జరగడం అనేటటువంటి జరిగేది. అంటే గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అప్పగించిందనమాట. ఎలా వర్క్ అవుతుంది సార్ అంటే, గవర్నమెంట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెనిఫిషరీస్గా పరిగణించి వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళ తరపున మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటటువంటిది ప్రభుత్వం ఎవరికి కడుతుంది, తాను ఎంచుకున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి కడుతుంది. ఒకవేళ దిస్ బీపీఎల్ హౌస్ హోల్డ్స్లో ఏ ఒక్కరైనా, కుటుంబంలో ఒక్కరైనా తీవ్రమైనటువంటి వ్యాధుల బారిన పడ్డారనుకోండి, అప్పుడు దే కెన్ రైట్ అవే అప్రోచ్ ద హాస్పిటల్స్ అండ్ సీక్ మెడికల్ అసిస్టెన్స్. మొత్తం 5 లక్షల వరకు వాళ్ళకి మెడికల్ కవర్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సివియర్ డిజార్డర్ కానీ, సివియర్ మోర్బిడిటీస్తో ఏమైనా బాధపడితే, వ్యాధులతో బాధపడిన అంటే హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇలాంటివి ఏమైనా సివియర్ క్రోనిక్ ఇష్యూస్తో వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్ అసిస్టెన్స్ అనేటటువంటిది పొందొచ్చు. సో ఈ మెడికల్ అసిస్టెన్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వీళ్ళందరి తరపున ప్రీమియం అనేటటువంటిది కట్టేస్తుంది కాబట్టి, రైట్? ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. 2020కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఒక ట్రస్ట్ బేస్డ్ మోడల్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఏంటి సార్ ఈ ట్రస్ట్ బేస్డ్ మోడల్? ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రభుత్వమే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తుంది. అంటే స్టేట్ హెల్త్ ఏజెన్సీ పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తుంది. సో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఇన్ కేసు ఏదైనా వ్యాధి బారిన పడి, అప్పుడు ది స్టేట్ హెల్త్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీఎంబర్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రీమియం అనేటటువంటి కాన్సెప్ట్ ఎంత మాత్రం ఉండదు. అండ్ డ్యూ టు దిస్ ట్రాన్సిషన్ 2012లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ మోడల్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఈ ట్రస్ట్ బేస్డ్ మోడల్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దాని కారణంగా చాలా చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి తలెత్తున్నాయంట. ఏంటి సార్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే, గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ చెల్లించినటువంటి మొత్తం మీద చెల్లించాల్సిన రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిలే చేస్తూ ఉంది. డిలే చేయడం వల్ల ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయో, లైక్ సిరంజిల్ కానీ, లేకపోతే ఎసెన్షియల్ మెడిసిన్ కానీ, లేకపోతే మ్యాన్ పవర్కి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేరళలో హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ. ప్రతి ఒక్కరు రోబస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేటటువంటిది మాకు యాక్సెసిబుల్గా ఉండాలి, హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సరిగ్గా అందాలి అనుకుంటారు. సో పీపుల్లో అవేర్నెస్ ఉంది, పీపుల్కి ఈ స్కీమ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు, ఎక్కువ మంది పీపుల్ని వాడుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి బకాయిలు, రీఎంబర్స్మెంట్ చేయాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది చేయట్లేదు.
దాని కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద సివియర్ ఫిజికల్ బర్డెన్ అనేటువంటిది పడుతుంది. దాని కారణంగా ఇవి సరిగ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతున్నాయి అని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మన ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. క్లారిటీ వచ్చిందా? దిస్ ఇస్ ద బేసిక్ క్రక్స్ ఆర్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి ఈ కాంటెక్స్లో పీడిఎఫ్ చూపించి డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి కీ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ఆయుష్మాన్ భారత్ కారుణ్య ఆరోగ్య సురక్ష పదాతి అనేటటువంటి ఒక కేరళ స్కీమ్ గురించి మాట్లాడుతుంది. డిస్పైట్ రిసీవింగ్ ఎకలైడ్స్, అంటే ఈ స్కీమ్కి చాలా అవార్డ్స్ అనేటువంటి రావడం అనేది జరిగింది. మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం అనేది జరిగింది ఈ స్కీమ్కి. బట్ ఇట్ ఈస్ కాజింగ్ ఫినాన్షియల్ స్ట్రెయిన్ ఆన్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పబ్లిక్ బర్డెన్ పడుతుంది, అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కూడా ఈ పర్టికులర్ స్కీమ్ వల్ల బర్డెన్ పడుతుందని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. ద గవర్నమెంట్ ఓస్ హాస్పిటల్స్ స్టాగరింగ్ అమౌంట్ ఆఫ్ 1128.69 crore 1129 కోట్లు సుమారుగా హాస్పిటల్స్కి గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి, ఇంత బకాయి పడ్డమైనటువంటి జరిగింది. అండ్ దిస్ ఫినాన్షియల్ బర్డెన్ హ్యాస్ లెడ్ టు షార్టేజెస్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ లైక్ డ్రగ్స్ అండ్ ఇంప్లాంట్స్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్, ఫోర్సింగ్ పేషెంట్స్ టు రిసార్ట్ టు ప్రైవేట్ అవుట్లెట్స్ ఫర్ మెడికేషన్. సో దీని కారణంగా ఏం జరుగుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్కి చెల్లించాల్సినటువంటి మొత్తం గవర్నమెంట్ రిలీజ్ చేయట్లేదు, ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కావాల్సినటువంటి డ్రగ్స్ కానీ, ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ అనేటువంటి లేనటువంటి పరిస్థితి. అవి లేనప్పుడు పేషెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రైవేట్ అవుట్లెట్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ అవుట్లెట్స్కి వెళ్ళడం వల్ల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది పీపుల్కి పెరగడం అనేది జరుగుతుంది. హెల్త్ ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఇండియాలో మధ్యతరగతి నుంచి కానీ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి కానీ పేదవాళ్ళుగా ఒక్కసారిగా ఎందుకు పడిపోతారంటే ఫర్ 2 రీజన్స్. ఫర్ సెరిమోనియల్ ఎక్స్పెండిచర్, అంటే పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాళ్ళకి కానీ విపరీతంగా తాతుకు మించి ఖర్చు చేయడం అనేటువంటి జరుగుతుంది. సెకండ్ ఏంటి అంటే హెల్త్ ఎక్స్పెండిచర్. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే కల్చర్ అనేటువంటిది ఇండియాలో, ట్రెడిషన్ ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది. ఎవరు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోరు. జబ్బు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, వ్యాధులు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటారు. టర్మ్ ఇన్సూరెన్స్లు కూడా ఎవరు తీసుకోరు. దాని కారణంగా సంపాదించేటటువంటి ఏకైక వ్యక్తి ఇంట్లో చనిపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం అనేది జరుగుతుంది. సోషల్ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి, ఇజంట్ ఇట్? సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, చాలా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఇజంట్ ఇట్? సో ఇండియాలో పేదరికం అనేటటువంటిది నిర్మూలించాలన్నా, కొత్తగా పీపుల్ పేదరికంలోకి జారుకోకుండా ఉండాలన్నా హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని భావించి వేరియస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ హెల్త్ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పేదలకి అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. దట్ ఈస్ ఎ వెల్కమింగ్ మూవ్. బట్ ఆన్ పేపర్ ఈ స్కీమ్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఇంప్లిమెంటేషన్లో అండ్ గవర్నాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఈ స్కీమ్స్ యొక్క ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పీపుల్ పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. సో ఈ స్కీమ్ వల్ల పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందంట. చాలా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడాల్సి వస్తుందంట. దాని గురించి చెప్తున్నారు. పబ్లిక్ హాస్పిటల్స్ ప్రీవియస్లీ ఏబుల్ టు మేనేజ్ ఎమర్జెన్సీస్ త్రూ లోకల్ పర్చేజెస్ ఆర్ నౌ unable to do so due to the fiscal crisis and pending reimbursements from the government. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయ్యేటటువంటి ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్కి డైరెక్ట్గా ఇచ్చారు. ఏం చేస్తారు? కాంట్రాక్టర్ని మాట్లాడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ డే టు డే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టర్ ఫస్ట్ చూసుకొని అతను ఏం చేస్తాడు? గవర్నమెంట్కి బిల్స్ పెడతాడు అనమాట. గవర్నమెంట్కి బిల్స్ పెడితే గవర్నమెంట్ బిల్స్ రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కొంత మొత్తం లాభం అనేటువంటిది కాంట్రాక్టర్ చేతిలో వెళ్తుంది. అది మిడిల్ మ్యాన్ యొక్క దోపిడీ వల్లే గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా పూర్గా వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ స్కీమ్ వల్ల ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఏర్పడి గవర్నమెంట్ తను చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని తిరిగి పెట్టలేనటువంటి పరిస్థితి. సో అందుకే ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రొవైడ్ చేయలేకపోతుంది కేరళ అని చెప్పి చెప్తున్నారు. హాస్పిటల్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ షార్టేజెస్ ఇన్ ఎసెన్షియల్ సప్లైస్కి డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇట్ ఈస్ అఫెక్టింగ్ పేషెంట్ కేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదు కేరళలో. పేషెంట్ కేర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. సూపరింటెండెంట్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్స్ప్రెస్ హెల్ప్లెస్నెస్. సో హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమోడిటీస్ లేకపోతే, ఎసెన్షియల్ సప్లైస్ లేకపోతే వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? యాజ్ పేషెంట్స్ ఆర్ కంపెల్డ్ టు పర్చేస్ మెడిసిన్స్ ఫ్రమ్ ప్రైవేట్ సోర్సెస్. అందుకే పేషెంట్స్కి ఏం చెప్తున్నారు? మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ వేరే ప్రైవేట్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు. ప్రైవేట్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటే ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమంటే ఏం జరుగుతుంది? అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది పీపుల్కి పెరగడం అనేటువంటి జరుగుతుంది. హెల్త్ మీద వాళ్ళు పెట్టే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది.
ఫర్దర్ ఎగ్జర్బేటింగ్ ద స్ట్రెయిన్ ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని కారణంగా పబ్లిక్ హెల్త్ కేర్ మీద సివియర్ ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా విపరీతంగా పెరుగుతుంది, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సెక్టార్లో ఇన్ కేరళ అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారన్నమాట. డిస్పైట్ హై పర్ క్యాపిటా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంటే ఒక వ్యక్తి మీద హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించి కేరళ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. బట్ కానీ కేరళ హ్యాస్ ద హైయెస్ట్ పర్ క్యాపిటా అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నా సరే పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. పేషెంట్స్ ఖర్చు పెట్టకూడదు, వాళ్ళ చేతిలోంచి మనీ అవ్వకూడదు, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ హెల్త్ కేర్ అనేటువంటిది అందాలనే కదా ఈ పర్టికులర్ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఈ పర్టికులర్ గవర్నమెంట్ బడ్జెట్లో హెల్త్కి గట్రా అలొకేట్ చేస్తుంది కొంత ఫండ్. కానీ దీస్ పీపుల్, సామాన్యమైనటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు కూడా ఖర్చు పెడుతుంటే హెల్త్ కేర్ మీద మరి ఎంత ఎఫిషియెంట్గా ఈ స్కీమ్స్ వర్క్ అవుతున్నట్టు అది ఆలోచించుకోవాలి. ద ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ దిస్ కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి వాజ్ టు ఎలివియేట్ ద బర్డెన్ ఆఫ్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్. హెల్త్ కేర్కి సంబంధించి పీపుల్ ఖర్చు పెట్టకూడదు, వాళ్ళ ఖర్చు తగ్గించాలని కదా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. బట్ ఇట్ హ్యాస్ ఇన్అడ్వర్టెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు ఇంక్రీజ్ ఆఫ్ OOPE, దట్ మీన్స్ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్. కానీ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్స్ అండ్ డిప్లాయిడ్ రియంబర్స్మెంట్స్. గవర్నమెంట్ బకాయిలు పెరిగిపోతుండడం వల్ల అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్స్ వల్ల, ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ వల్ల. ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫినాన్షియల్ ఓవర్సైట్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇన్ రన్నింగ్ ద స్కీమ్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ కాస్ట్ ఓవర్ రన్స్. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి, టెక్నాలజీని వాడుకోలేకపోతున్నారు, ఫినాన్సెస్ అనేటువంటి చేయి దాటిపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం ఏదైతే ఉందో దాని గురించి ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావట్లేదు. అండ్ ఓవర్ డ్యూ క్లైమ్స్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కాంట్రాక్టర్స్ ముందు ఖర్చు పెడుతున్నారు కానీ గవర్నమెంట్ నుంచి బిల్స్ ఏవైతే ఉంటే అవి రిలీజ్ అవ్వట్లేదు. యాజ్ హైలైటెడ్ బై ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రీసెంట్ ఆడిట్ రిపోర్ట్. మన క్యాగ్ రీసెంట్గా ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ చెల్లించడం అనేది జరిగింది. క్లియర్ డెఫిషియన్సీస్, క్లియర్ ఇష్యూస్, క్లియర్ ఛాలెంజెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ స్కీమ్కి సంబంధించి. ద మేజర్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ స్కీమ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ 2012 మోడల్ టు 2020 మోడల్. 2012 మోడల్లో ఇన్సూరెన్స్ బేస్డ్గా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇన్సూరెన్స్ మోడల్ 2020లో ట్రస్ట్ మోడల్కి రావడం అనేటువంటిది జరిగింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవ్వకుండా వీళ్ళు ఏం చేశారు అంటే స్టేట్ హెల్త్ ఏజెన్సీ అనేటటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. సో ఈ స్టేట్ హెల్త్ ఏజెన్సీ ఎంత ఖర్చు అవుతుందో అంత హాస్పిటల్స్కి చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. ఈ స్టేట్ హెల్త్ ఏజెన్సీకి గవర్నమెంట్ డబ్బులు అనేటటువంటి ఎలిగేట్ చేస్తుందా, చేయనటువంటి పరిస్థితి. సో అది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. అందుకే రియంబర్స్మెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేరళస్ ట్రాన్సిషన్ ఆఫ్ కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ధతి ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ మోడ్ టు ద ట్రస్ట్ ఆర్ ఇన్సూరెన్స్ మోడ్ ఇన్ 2020 హ్యాస్ పోజ్డ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. దానివల్లే సమస్యలనే ఉన్నాయి. దాని కారణంగానే క్లైమ్స్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ద స్టేట్స్ హై మార్బిడిటీ బర్డెన్. సో ఎక్కువగా డిసీజెస్ అనేటువంటివి కేరళలో వస్తూ ఉంటాయి. కేరళలో సివియర్ డిసీజెస్ బారిన, కోమార్బిడిటీస్ బారిన, క్రానిక్ డిసీజెస్ బారిన పీపుల్ పడ్డం అనేటువంటి జరుగుతుంది. అండ్ రోబస్ట్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ కూడా పీపుల్లో ఉంది. సూపర్ స్టిషన్స్ ఇవన్నీ కేరళలో చాలా తక్కువ. తప్పకుండా ఏదైనా వ్యాధి వస్తే హాస్పిటల్స్కే వెళ్ళేటటువంటి పీపుల్ ఉంటారు. దే హ్యావ్ ఫర్దర్ స్ట్రెయిన్ ద స్కీమ్స్ ఫినాన్షియల్ సస్టైనబిలిటీ. సో పీపుల్ సీకింగ్ హెల్త్ కేర్ ఎక్కువ ఉన్నారు. అండ్ దాంతోపాటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యాధుల బారిన పడేటటువంటి ఇన్స్టెన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఫండింగ్ అనేటటువంటి సరిగ్గా లేదు. దాని కారణంగా క్రైసిస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఈ స్కీమ్ ఫేస్ చేస్తుందని చెప్తున్నారు. ద ఫిక్స్డ్ ప్రీమియం ప్రొవైడెడ్ బై ద నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఫెయిల్స్ టు అకౌంట్ ఫర్ ఇంటర్స్టేట్ డిఫరెన్సెస్ ఇన్ హెల్త్ సర్వీస్ డెలివరీ, ఎగ్జర్బేటింగ్ కేరళాస్ ఫినాన్షియల్ బర్డెన్ ఇన్ అడ్మినిస్ట్రింగ్ ద స్కీమ్. సో కేరళ యొక్క ఫినాన్షియల్ బర్డెన్ని దిస్ పర్టిక్యులర్ ట్రస్ట్ మోడల్ ఏదైతే ఉందో అది ఇంటెన్సిఫై చేస్తుంది, ఎగ్జర్బేట్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. Despite criticisms, public health experts assert that the issue lies not with the scheme itself, but with the unprofessional manner in which the state health agency manages scheme. So management and implementation sarigga ledu, financial oversight అనేటువంటిది లేదు, టెక్నికల్ ఎక్స్పర్టీస్ని లెవరేజ్ చేసుకోవట్లేదు హెల్త్ కేర్ సెక్టార్లో. దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్. ల్యాక్ ఆఫ్ రోబస్ట్ క్లైమ్స్ మానిటరింగ్, టెక్నికల్ ఎక్స్పర్టీస్, ఫినాన్షియల్ డిసిప్లిన్ హ్యాస్ రెండర్డ్ ది స్కీమ్ అన్సూటబుల్ అండ్ అన్సస్టైనబుల్ ఇన్ ఇట్స్ కరెంట్ ఫార్మ్, undermining the financial stability of public hospitals. Public hospitals and public healthcare infrastructure, healthcare system యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తుంది దిస్ అన్సస్టైనబుల్ స్కీమ్ అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారమ్మా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేరళ హౌస్ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు అమెండ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ టు టాకిల్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్.
one of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 3 environment and ecology కి సంబంధించినటువంటి ఆర్టికల్, GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడాను. సో ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటి అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. What do you mean by human animal conflict in the first place? It is simply the struggle that arises when the presence of wildlife poses direct threat to humans. For example, the animals, human settlements అండ్ మనుషులు ఉండేటటువంటి ఆవాస ప్రాంతాలకి వచ్చాయనుకోండి, సో అప్పుడు ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్ని హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్గా మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలుసు, విత్ ర్యాపిడ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ యానిమల్స్ యొక్క హ్యాబిటేట్స్ ఏవైతే ఉంటాయో, అవి నివాసం ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అవి కోల్పోతున్నాయి. ఎప్పుడైతే వాటి హ్యాబిటేట్స్ అనేటటువంటి కంప్లీట్గా ఎరోడ్ అవుతున్నాయో, అవి ఏం చేయడం అనేది జరుగుతుంది, మనుషులు ఉండేటటువంటి ప్రాంతాలకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయి. అండ్ ఈవెన్ హ్యూమన్స్ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ అర్బనైజేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ దేర్ సెటిల్మెంట్స్, యానిమల్స్ ఉండేటటువంటి ఫారెస్ట్ ఏరియాస్ కానీ వైల్డ్ లైఫ్ ఉండేటటువంటి హ్యాబిటేట్స్లోకి చొరబడుతున్నారు. అక్కడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీని కారణంగా చాలా సమస్యలు అనేటటువంటి తలెత్తున్నాయమ్మా. మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, లాస్ ఆఫ్ లైఫ్ను మనం గమనించవచ్చు. ఎంతోమంది చనిపోతారు. అండ్ దాంతోపాటు ఆస్తి నష్టం ఏదైతే ఉందో జరగడం అనేటటువంటిది జరుగుతుంది. పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పీపుల్ హెర్డింగ్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, పశువులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకుంటూ వాళ్ళు జీవనాధారంగా కొనసాగుతున్నారు అనుకోండి, వాళ్ళు బతుకుతున్నారు అనుకోండి. ఒకవేళ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు పెంచుకున్నటువంటి పశువులు, ఆవులనో లేకపోతే గొర్రెలనో తినేస్తున్నాయి అనుకోండి, వాళ్ళ లైవ్లీహుడ్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుందమ్మా. క్రాప్స్ డ్యామేజ్ అవుతాయి. అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ప్రాబ్లమ్స్లో పడడం అనేది జరుగుతుంది. యానిమల్స్కి ఇంజురీస్ వస్తాయి, హ్యూమన్స్కి కూడా ఇంజురీస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. యానిమల్స్కి వ్యతిరేకంగా వైలెన్స్ అనేటటువంటిది కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో హ్యాండ్లింగ్ దిస్ అండ్ అడ్రస్సింగ్ దిస్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే రీసెంట్గా కేరళ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్ పాస్డ్ ఎ రిజల్యూషన్ రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎమెండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ టు ట్యాకిల్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొవిజన్స్ ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేసే విధంగా, దాన్ని అడ్రస్ చేసే విధంగా లేవు. సో ఆ ప్రొవిజన్స్లో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించవచ్చు, ఆ ఇష్యూస్ని మనం తగ్గించవచ్చు అని చెప్పి కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కేరళ విధానసభ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఒక రిజల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసింది. అది న్యూస్లోకి వచ్చిందనమాట. దిస్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం, చూడండి. So the Kerala State Legislative Assembly unanimously passed a resolution urging the central government to amend Wildlife Protection Act. Wildlife Protection Act లో రిలవెంట్ చేంజెస్, సవరణలు తీసుకొచ్చి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్గా అడ్రస్ చేయండి ఇష్యూని అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ? ద స్టేట్ ఫారెస్ట్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ద రెజల్యూషన్ ఫర్ డిస్కషన్ అండర్ రూల్ 118 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. దేని గురించి డిస్కషన్ అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. Members from all parties supported this particular resolution which aims to tackle wildlife intrusions into human habitats. కేరళలో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ చాలా ఎక్కువ, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అండ్ దాంతోపాటు హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో సిగ్నిఫికెంట్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. దాని కారణంగా ఈ క్రూర జంతువులు ఏవైతే ఉంటాయో మనుషులు ఉండేటటువంటి ఆవాసాలకు రావడం అనేది జరుగుతుంది. దాని కారణంగా క్రాప్స్ డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టాక్ మీద అటాక్ చేస్తున్నాయి. పీపుల్ కూడా ఇంజురీస్ కలగడం అనేది జరుగుతుంది. ద గవర్నమెంట్ హైలైటెడ్ ద అర్జెంట్ నీడ్ టు కాంటెంపరీ అమెండ్మెంట్స్ డ్యూ టు ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎంక్రోచ్మెంట్. సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెన్సెస్ పెరగడం వల్ల అర్జెంట్గా ఈ ఇష్యూని ట్యాకిల్ చేస్తూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మార్పులు చేయాలి, సవరణలు తీసుకురావాలని చెప్పి కేరళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెజల్యూషన్? ఏది కోరుకుంటుంది ఈ రెజల్యూషన్? ఇట్ కాల్స్ ఫర్ ఎంపవరింగ్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్స్ టు యూజ్ లీథల్ ఫోర్స్ అగెన్స్ట్ వైల్డ్ యానిమల్స్ పోజింగ్ ఇమినెంట్ థ్రెట్ టు హ్యూమన్ లైఫ్. మనుషుల ప్రాణాలకి హాని కలిగించేటటువంటి క్రూర జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి ఒక లీథల్ ఫోర్స్, అంటే వాటిని అటాక్ చేసేటటువంటి ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎంపవర్ చేయాలి. సో వాళ్ళు అనుకుంటే కావాలంటే ఈ క్రూర జంతువుల్ని చంపేసేటటువంటి పవర్స్ కూడా వాళ్ళకి అందించాలి అని చెప్పి కోరుకుంటుంది కేరళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. Additionally, it urges the central government to implement scientific and human methods for wildlife population control.
వైల్డ్ లైఫ్ పాపులేషన్ విపరీతంగా పెరగడం కూడా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. వైల్డ్ లైఫ్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొన్ని మెథడ్స్ తీసుకురండి అని చెప్తుంది అనమాట. సో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. సో ద గవర్నమెంట్ నీడ్స్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్, ఈ క్రూర జంతువుల్ని వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం, ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా హ్యూమన్ లైఫ్స్ అండ్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక పర్టిక్యులర్ కన్సాలిడేటెడ్ కాంప్రహెన్సివ్ యాక్ట్ అనేటటువంటి తీసుకొస్తే మంచిదనే విధంగా మనకి కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ కోరుతుందన్నమాట త్రూ దిస్ పర్టిక్యులర్ రెజల్యూషన్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు passes resolution against one nation one election plan. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 2 government policies and interventions కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ దాంతోపాటు పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఈజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్కీమ్ లేదా సైమల్టేనియస్ ఎలక్షన్ స్కీమ్ అని చెప్పి మనం చెప్తాం. సో రీసెంట్గా మీ అందరికీ నేను ఈ పర్టికులర్ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను జనవరి 30వ తారీఖున. బట్ మరొకసారి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కాబట్టి. సో రీసెంట్గా ఏం జరిగింది, ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్లాన్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్ ప్లాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ రీసెంట్గా వేరియస్ స్టేక్ హోల్డర్స్ లైక్ పొలిటికల్ పార్టీస్ కానీ, వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, అండ్ దాంతోపాటు వేరియస్ ఎన్జిఓస్ కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వీళ్ళ యొక్క ఒపీనియన్స్ అడగడం అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్కీమ్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్ స్కీమ్ ఇన్ ఇండియా. ఇండియాలో దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటివి జరిపితే ఏం జరుగుతుంది, మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి, మీకు నచ్చుతుందా లేదా, దీని వెనక ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏంటి, అండ్ దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేటటువంటి ఉంటాయి, దీనికి సంబంధించి చెప్పండి అని చెప్పి సో ఒపీనియన్స్ని వెల్కమ్ చేస్తే, ఒపీనియన్స్ని అడిగితే తమిళనాడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది మాత్రం దీనికి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ థియరీ ఈజ్ అగెనెస్ట్ ద బేసిస్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, ఇంప్రాక్టికల్ అండ్ నాట్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో కూడా దీనికి ప్లేస్ లేదు. సో అలాంటి ఒక స్కీమ్ని ఎందుకు మీరు తీసుకొస్తా ఉన్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రిజల్యూషన్ ద్వారా క్వశ్చన్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఈ కాంటెక్స్లో దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దీని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థం చేసుకుందాం, వినాలి నాన్న. సో ఫస్ట్ అప్, what exactly is the idea of this one nation one election? One nation one election refers to the idea of holding simultaneous elections for state assemblies and the Lok Sabha. లోక్ సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎన్నికలు జరిపేటటువంటి ఆలోచనే ఆ ఐడియానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెపరేట్ అండ్ కంటిన్యూస్ ఎలక్షన్స్. మామూలుగా ఏం జరుగుతుంది, రెండింటికి ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి అండ్ దేశంలో ఎలక్షన్ బజ్ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఒక ఎలక్షన్ జరగడం కానీ, లేకపోతే ఏదో ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం కానీ, ఈ విధంగా కంటిన్యూ అవుతూ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉందన్నమాట. అండ్ వై దిస్ పర్టికులర్ ఐడియా వాజ్ మూటెడ్, వై దిస్ పర్టికులర్ ఐడియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు సింక్రనైజ్ ద టైమింగ్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అక్రాస్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపడం అండ్ టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోల్స్ త్రూఅవుట్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, దిస్ ఎలక్షన్ బజ్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ ఎలక్షన్ బజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ సిస్టమ్ అనేటటువంటి తీసుకురావాలనుకుంటున్నారమ్మా. సో నౌ లెట్ us look at the historical background of this particular idea. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ నార్మ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు ఒక రూల్ కింద ఉండేది ఎప్పటి వరకు, 1967 వరకు. నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. అప్పుడు కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జనరల్ ఎలక్షన్స్ 1957లో జరగడం అనేది జరిగింది, అప్పుడు కూడా ఒకేసారి జరిగినాయి. 1962లో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఒకేసారి జరగడం అనేది జరిగింది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినాయి. 1967లో కూడా సైమల్టేనియస్గానే ఎలక్షన్స్ జరగడం అనేటువంటి జరిగింది. అప్పటి వరకు ఒక రూల్ కింద ఉండడం అనేటువంటి జరిగింది. బట్ కానీ డ్యూ టు ప్రీమేచ్యూర్ డిసల్యూషన్ ఆఫ్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్
మెచ్యూరిటీ పీరియడ్ అనేటువంటిది పూర్తి అవ్వకముందుగానే ప్రజలు ఎన్నాళ్ళ కాలం పాటు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి ఓటేయడం అనేది జరిగింది. రాబోయే 5 ఏళ్ళు మా యొక్క పాలనా బాధ్యత మీది అని చెప్పి గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇవేం చేసిన ఈ గవర్నమెంట్స్ డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది మొదలుపెట్టినాయి అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్షన్స్ కానీ, అంటే ఒక పార్టీ ఫిరాయింపులు అంటాం, ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి రాజకీయ నాయకులు వెళ్తే ఎవరైతే గవర్నమెంట్ అప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ తన యొక్క బలం ఏదైతే ఉందో అది కోల్పోయినటువంటి పరిస్థితి, గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీ దగ్గర ఇనఫ్ నెంబర్ ఏదైతే ఉందో లేనటువంటి పరిస్థితి, అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. సో అవిశ్వాస తీర్మానం, ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక సరైన అడిక్వేట్ నెంబర్ లేక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది కూలిపోయేది. అండ్ ఇన్అడిక్వేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఇంపోజ్ చేసేది, అఫ్ కోర్స్ అప్ టు సుప్రీం కోర్ట్స్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు వరకు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994లో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ రూల్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ, అంటే దాని మీద విచారించే అధికారం కోర్టులకు ఉంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. యథేచ్ఛగా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టానుసారం ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయకూడదు, పీపుల్ ఎలక్ట్ చేసినటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని కూలదొయ్యకూడదు అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకొకసారి దాని గురించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడదాం. వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ గురించి కూడా ఒక సిరీస్ కింద చేద్దాం, మీకు అప్పుడు పూర్తి స్థాయిలో అన్ని కోర్ట్ జడ్జిమెంట్స్ అర్థం అవుతాయి. అయితే 1967 తర్వాత జరిగినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ రిథం పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ 1970లో కూడా ఏకంగా లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, మెచ్యూరిటీ పీరియడ్ తీరక ముందే కానీ. సో 1972లో ఎలక్షన్స్ జరగాల్సిన దానికి బదులు 1971లోనే జరగడం అనేటువంటిది జరిగింది. దీని కారణంగా లోక్సభ ఎన్నికలు ఒకసారి, వేరు రాష్ట్రాల యొక్క ఎన్నికలు ఒకసారి, ఈ విధంగా కొనసాగుతూ రావడం అనేటువంటిది జరిగిందనమాట. All these events led to the breakdown of the cycle of simultaneous elections in India. Simultaneous elections cycle and rhythm ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరిగింది, డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. So now, since we understood the historical backdrop or the backstory of this one nation one election system, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let us look at some important arguments in favor of this particular system and some important arguments against this particular system. వన్ నేషన్ వన్ ఎలక్షన్ని లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏ కారణాలను చూపించి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఎగనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఏ కారణాలను చూపించి వ్యతిరేకిస్తున్నారు తెలుసుకుందామా, వినండి. సో ఫస్ట్ లెట్ us look at arguments in favor of వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏం చెప్తున్నారు అంటే ఫినాన్షియల్ బర్డెన్ అనేటటువంటిది తగ్గుతుంది. మామూలుగా లోక్సభ జనరల్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయాలంటే మొత్తం స్టేట్ ఎక్స్చెకర్ మీద 4,000 కోట్ల భారం పడుతుందంట సుమారుగా. వెరాస్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్స్ వేరు రాష్ట్రాల్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరపాలంటే 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. సో ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఏం చేయొచ్చు, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us look at the స్టేట్ ఆఫ్ తెలంగాణ. 2023లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయమ్మా. సో అప్పుడు వేరియస్ బ్యూరోక్రాట్స్ అండ్ దాంతోపాటు వేరియస్ స్టేట్ అఫీషియల్స్, లేకపోతే స్టేట్ పోలీసు, లేకపోతే టీచర్స్, ఇలాంటి వాళ్ళు ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా? ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళకి కొంత ఎలోయన్స్ అనేటటువంటిది చెల్లించబడుతుందా లేదా? చెల్లించబడుతుంది. మళ్ళీ 2024లో కూడా ఏం జరుగుతాయి, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి, దానిలో కూడా మరి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలా లేదా? ఇన్వాల్వ్ అవ్వాలి, మొత్తం అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ వీళ్ళకి మరొకసారి ఎలోయన్స్ ఇవ్వాలా లేదా? తప్పకుండా ఇవ్వాలి, అవునా కదా? సో ఇలా 2 సార్లు ప్రతిదీ పేమెంట్స్ అనేటటువంటివి జరగకుండా ప్రభుత్వ నిధుల మీద బడ్డెన్ పడకుండా ఉండాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటివి జరగడం ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది చెప్తారు. కేవలం వీళ్ళకి ఎలోయన్స్లు పే చేయడానికే కాదు, ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరాడికేట్ చేయడానికి కానీ, సెర్చ్ ఆపరేషన్స్ సోదాలు ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడానికి కానీ చాలా ఖర్చు అవుతుంది. సో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ఒకేసారి ఇవన్నీ చేయొచ్చు, 2 సార్లు పలుసార్లు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్తున్నారు అనమాట. అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బై పొలిటికల్ పార్టీస్. గవర్నమెంట్కి ఇంత ఖర్చు అయితే ఇంతకీ కొన్ని 30 రెట్లో 50 రెట్లో పొలిటికల్ పార్టీస్కి, ఈచ్ పొలిటికల్ పార్టీ ఖర్చు అవుతుంది. వాళ్ళ ఎన్నికల కోసం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వేరువేరుగా ఎన్నికలు జరిగితే వేరువేరుగా క్యాంపెయిన్స్ అనేటటువంటి కండక్ట్ చేయాలి, వేరువేరుగా వాళ్ళు సోషల్ మీడియా లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెట్టాలి. సో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ యొక్క మనీ కూడా డ్రైన్ అవుతుంది. సార్ పొలిటికల్ పార్టీస్ అంతా అవినీతి సొమ్ము సార్, లేకపోతే ఇంకెలాగో వస్తుంది, వాళ్ళకి రాంగ్ ఛానల్స్ ద్వారా వస్తుంది, బ్యాడ్ ఛానల్స్ ద్వారా వస్తుంది, బ్యాడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తుంది మనీ, వాళ్ళకి ఖర్చు అయితే ఏంటి ప్రాబ్లం సార్ అని మీరు అనుకోవచ్చు. ఇది పెద్ద పొలిటికల్ పార్టీస్కి ఓకే, ద లార్జర్ బేస్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఓకే.
స్మాలర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇంపాక్ట్ అయ్యేటటువంటిది కలుగుతుంది అనమాట, ఒకవేళ వేరువేరుగా ఎన్నికలు అనేవి జరిగితే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నానమ్మా. ఐ డోంట్ మీన్ దట్ జనసేన పార్టీ స్మాలర్ పొలిటికల్ పార్టీ, ఒక ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నాను. కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వీటన్నిటితో పోలిస్తే జనసేన పార్టీ చిన్న పార్టీ. చిన్న పార్టీ అంటున్నారంటే ఏదో సీట్లు లేవనో, లేకపోతే నాయకులు అంత బలంగా లేరనో, లేకపోతే కొత్తగా ఏర్పడిందో అనట్లా. ఫినాన్షియల్ రిసోర్సెస్ జనసేన పార్టీకి వీటితో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటాయి, అవునా కాదా? ఒకవేళ 2 సార్లు వేరువేరుగా ఎన్నికలు అనేవి జరిగినాయి అనుకోండి, జనసేన పార్టీ 2023లో క్యాంపెయిన్కి వేరుగా ఖర్చు చేయాలి, 2024లో తన లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ చేయిస్తే అప్పుడు కూడా వేరువేరుగా క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వేరువేరుగా జరిగితే ఏమవుతుంది అంటే పెద్ద పార్టీస్కి ప్రయోజనం జరుగుతుంది, చిన్న పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయోజనం జరగట్లేదు. దెర్ ఈజ్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మామూలుగా అన్ని పొలిటికల్ పార్టీస్కి సమానమైనటువంటి రిసోర్సెస్ ఉంటేనే అవి ఈక్వల్గా ప్రజల్లోకి వెళ్ళగలవు. ప్రజల యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందగలవు, ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో అవి పొందగలవు, అవునా కాదా? సో కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ లాభం చేయకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా స్మాలర్ పొలిటికల్ పార్టీస్ అనే వాటికి మంచి జరగాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ రెడ్యూస్ డ్యూరేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఎలక్షన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యే 1 నుంచి 2 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎలక్షన్ కోడ్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎలక్షన్ కోడ్ ద్వారా కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేస్తారు. విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవిష్కరించకూడదు, విగ్రహాలకు పూల దండలు వేయకూడదు, లేకపోతే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుందో దానికి అడ్డుకట్ట వేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ లాస్ట్ మినిట్లో అలాంటివి ఏమైనా జరిగితే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్గా ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎలక్షన్ కమిషన్, అవునా కదా? సో ఒకేసారి ఎన్నికలు జరగకుండా వేరు టైమ్స్లో ఎన్నికలు జరిగితే మల్టిపుల్ టైమ్స్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఇంపోజ్ చేయబడాలి. దానివల్ల వేరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి. దాన్ని పాలసీ పెరాలసిస్ అంటాం. దెర్ వాజ్ ఎ పాలసీ ఇన్ ప్లేస్, దెర్ వాజ్ ఎ పాలసీ ఇన్ ఎన్ఫోర్స్మెంట్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్యారలైజ్, క్యూర్డ్. కానీ అది ఆపరేషనలైజ్ అవ్వడం అనేటువంటి జరగదు బికాస్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంపోజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఈస్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫెసిలిటేట్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎలక్షన్ మోడ్. మామూలుగా ఎక్కువ సార్లు ఎలక్టోరల్ ఈ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి, అంటే ఎలక్షన్స్ అనేవి జరిగితే ఏం జరుగుతుందంటే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ మోడ్లో పడిపోతాయి, ఎలక్షన్ బజ్లో పడిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు గవర్నెన్స్ మీద, పాలసీ మేకింగ్ మీద ఫోకస్ చేయడం జరగదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2023లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అండ్ పీపుల్ ఓటెడ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ మ్యాండేట్ని అప్పగించడం అనేది జరిగింది. మా తరపున పరిపాలన చేయండి నెక్స్ట్ 5 ఏళ్ళు అని చెప్పి ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందో, కుదురుకుందో, వెంటనే ఏం జరుగుతుంది, 2024లో కేంద్రంలో అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి ఎన్నికలు అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టేట్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసే అవకాశం ఉంటుంది, తన యొక్క ప్రతినిధులు నిలబెట్టే అవకాశం ఉంటుంది, ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుంచే ఎన్నికలు జరుగుతున్నటువంటి నెలలోనే ఎన్నికల గురించి ఆలోచన చేస్తారు, ఎన్నికల గురించి ఎలాంటి స్ట్రాటజీ అనేటువంటిది ఉపయోగించాలి, ఎలాంటి క్యాంపెయినింగ్ అనేటువంటి చేయాలి, ఎలాంటి పొలిటికల్ నెరేటివ్తో ముందుకు రావాలి, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ నెలలో స్టార్ట్ చేస్తారు, లేకపోతే 3-4 నెలల ముందు స్టార్ట్ చేస్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు అయిన వెంటనే గవర్నమెంట్ రాదర్ దాన్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ది గవర్నెన్స్ పాలసీ మేకింగ్లో కాకుండా నెక్స్ట్ ఈ సంవత్సరం జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ డెట్రిమెంటల్ టు ద వెల్ఫేర్ ఆఫ్ మాసెస్. సో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అనుకోండి, ఇదే ఉండదు. సో చక్కగా ఆ సమయంలో మాత్రమే ఎన్నికల మీద ఫోకస్ చేసుకుంటారు, మిగిలిన సమయం అంతా గవర్నెన్స్ మీద, పాలసీ మేకింగ్ మీద, పీపుల్ యొక్క వెల్ఫేర్ మీద ఆలోచనలు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి వాదన అనమాట. అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఎలా సార్ ఇంక్రీజ్ అవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను, ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో భాగంగా డిఫరెంట్ అడ్మినిస్ట్రేటర్స్, డిఫరెంట్ బ్యూరోక్రాట్స్, డిఫరెంట్ అఫీషియల్స్ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఎలక్టోరల్ ప్రాసెస్. స్టేట్ పోలీస్ కానీ, లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ప్రభుత్వోద్యోగులు కానీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు తప్పకుండా. మరి ఆ సమయంలో వాళ్ళకి ఏంటి మ్యాండేట్? టూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, వాళ్ళ డే టు డే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి, డే టు డే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి వాటిని. అండ్ దాంతోపాటు
ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేటటువంటి జరిగే బాధ్యత కూడా, జరిపించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ ఎలక్షన్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటే మల్టిపుల్ టైమ్స్, సో డే టు డే అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి జరగవన్నమాట. పీపుల్కి అందాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే అదర్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ కానీ ఇవన్నీ ఒక ఫ్లోలో ఉండవన్నమాట. సో అందుకే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అందరూ కలిపి ఒకేసారి పనిచేసుకుంటారు, మిగిలిన సమయంలో చక్కగా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. జాతీయ భద్రత కూడా ఇది చాలా అవసరం. మల్టిపుల్ టైమ్స్ ఎన్నికలు జరుగుతుండడం వల్ల డిఫరెంట్ స్టేట్స్ యొక్క పోలీసెస్ కానీ లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ కానీ డిప్లాయ్ చేయబడతాయి అనమాట. సో ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసేటటువంటి క్రమంలో మరి వీళ్ళందరూ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తే దేశ భద్రత ఏదైతే ఉంటుందో అది గాలికి వదిలేయబడుతుంది. దీన్ని కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్స్ కానీ లేకపోతే మిలిటెంట్స్ కానీ అవకాశంగా తీసుకొని ఎన్నికల సమయంలో వాళ్ళ యొక్క నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫోకస్ ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కాకుండా. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎన్నికలు జరగడం వల్ల పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆర్డర్ టు దేర్ డెస్పరేట్ టు కమ్ ఇన్ టు ద పవర్, ఏ పొలిటికల్ పార్టీ అయినా పవర్లోకి రావాలని చెప్పి డెస్పరేట్గా ఉండడం అనేది జరుగుతుంది, ఆతృతగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఆతృతలో తమది కానటువంటి చాలా ప్రామిసెస్ వాళ్ళు చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇది ఫ్రీగా ఇస్తాం, అది చేస్తాం, మీకు టీవీలు ఇస్తాం, మీకు అది ఇస్తాం అని చెప్పి ప్రామిసెస్ చేయడం మొదలు పెడతారు. ఎన్నికలు ఎక్కువ సార్లు జరిగితే అన్ని ఫ్రీ ప్రామిసెస్ కానీ లేకపోతే పాపులిస్ట్ మెజర్స్ అధికారంలోకి రావడానికి ఏది పడితే అది యథాలాపంగా ప్రామిస్ చేసేటటువంటి పద్ధతులు అనేటటువంటివి పెరిగిపోతాయి. అలా కాకుండా సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగినప్పుడు ఒకేసారిగా ఎన్నికలు జరగడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇలాంటివి తగ్గుముఖం పడతాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంక్రీజ్ ఆఫ్ వాటర్ టర్న్అవుట్. ఇలా 10 సార్లు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఓటర్స్ కూడా అంత సముఖత చూపించరు, వాళ్ళు పనులు మానుకొని ఓటింగ్కి వచ్చేటటువంటి ఇది చూపించరు. ఒకేసారి 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది అనుకోండి, ఎక్కువ మంది ఓటర్స్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు సోషల్ హార్మోనీకి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎలక్షన్ బజ్ టైంలో ఎలా ఉంటుంది అంటే కమ్యూనల్ టెన్షన్స్ అనేటువంటి ఉంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్ లాంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డివైజ్ చేస్తారు, కులాన్ని ఉపయోగించి రాజకీయాలు చేయడం అనేటువంటి జరుగుతుంది, మతాన్ని ఉపయోగించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, పాకిస్తాన్ చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, అయోధ్య రామాలయాన్ని చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, బాబ్రీ మసీదులు చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ పీపుల్ యొక్క ఎమోషన్ని ట్రిగ్గర్ చేసే అంశాలు. వాటి కారణంగా కమ్యూనల్ రయాట్స్ కానీ లేకపోతే విపరీతమైనటువంటి అల్లర్లు కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ద సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అవుతుంది, సోషల్ హార్మోనీ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది ఇన్నిసార్లు ఎన్నికలు జరగడం వల్ల. అలా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ద సోషల్ డిస్రప్షన్ ఏదైతే ఉందో దట్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్, 1 లేదా 2 మంత్స్ మాత్రమే కొనసాగుతుంది. మిగిలిన టైం అంతా చక్కగా వే ఆఫ్ గవర్నెన్స్ కొనసాగుతుంది, చక్కగా ప్రశాంతంగా దేశం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అందుకే ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబడడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. బట్ క్రిటిక్స్, ఈ పర్టికులర్ సిస్టమ్ని విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు వస్తున్నారు, ఏ కారణాలు చూపించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఈ సిస్టమ్ తీసుకురాకూడదని చెప్తున్నారు, తెలుసుకుందామా? వినండి. సో నౌ లెట్ us look at some arguments against this one nation one election system. This idea of one nation one election ని వ్యతిరేకించే వాళ్ళు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు వస్తూ ఉన్నారు చూడండి. ఒకవేళ దిస్ పర్టికులర్ సిస్టమ్, దిస్ పర్టికులర్ ఐడియా ఆపరేషనలైజ్ అయితే అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవుతుంది, జవాబుదారీతనం ఏదైతే ఉందో అది అండర్మైన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ లైక్ ఇండియా అకౌంటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జవాబుదారీతనం, ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్గా ఉండడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఇన్షూర్స్ దిస్ అకౌంటబిలిటీ? ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతుంటాయో ఫ్రీక్వెంట్గా, అప్పుడే ఇది వరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి భయం ఉంటుంది, ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది, మమ్మల్ని అధికారంలోకి దించేస్తారనే ఇది ఉంటుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 2019 లోక్సభ ఎలక్షన్స్, బీజేపీ పార్టీ ఎలక్టెడ్ యాజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అట్ ద సెంటర్. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. 2022లో కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ ఓటమి చూడడం అనేటువంటిది జరిగింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల బీజేపీ పార్టీ అట్ ద సెంటర్ దానికి ఏమనిపిస్తుంది, ఓకే సమ్వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ అవర్ వే ఆఫ్ గవర్నెన్స్, సో హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ అనేటటువంటి ఇది పుడుతుంది. ఆ జాగ్రత్త అనేది వాళ్ళకి వస్తుంది. కానీ ఒకవేళ సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగాయి అనుకోండి, జస్ట్ 2-3 మంత్స్ వాళ్ళు ఏం చేస్తారు,
వస్తారు, ప్రామిసులు చేస్తారు, ఒకవేళ గెలుస్తారు, గెలిచిన తర్వాత కనుమరుగైపోతారు, కంప్లీట్గా ప్రజలకు కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అకౌంటబిలిటీ విల్ బీ కాంప్రమైజ్డ్ ఫర్ షూర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అండ్ అండర్మైనింగ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. దిస్ పర్టికులర్ ఐడియా ఏం చేస్తుంది అంటే భారత రాజ్యాంగం క్రోడీకరించినటువంటి సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో, ఫెడరలిజం ఇస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. భారత రాజ్యాంగం పవర్స్ అనేటువంటివి ఒక్కరి చేతుల్లో పెట్టలా, కేంద్రం చేతుల్లో పెట్టడం అనేది జరిగింది, స్టేట్స్ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. వై? ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం విభిన్నత కలిగినటువంటి దేశం, వేరువేరు కులాలు, వేరువేరు మతాలు, వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలు ఉన్నటువంటి వేరువేరు సంస్కృతులు ఫాలో అయ్యేటటువంటి దేశం. సో అంతా పవర్ అనేది ఒకరి చేతుల్లో పెడితే కొన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారు, కొన్ని ప్రాంతాల వరకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దెర్ విల్ బి రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి, మొత్తం నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద బార్డర్ డిస్ప్యూట్ విత్ చైనా ఈజ్ అ నేషనల్ ఇష్యూ. అది మన జాతీయ భద్రతకి, మన సోవరెనిటీకి భంగపాటు. ఫర్ ఎగ్జాంపుల్ ద డౌన్ ట్రెండ్ ఇన్ అవర్ ఎకానమీ, మన యొక్క ఆర్థిక వ్యవస్థ వెనకబడుతూ ఉంటే అది కూడా ఒక నేషనల్ ఇష్యూ, అది కూడా ఒక సీరియస్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ బోర్డర్ మిలిటెన్సీ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, అది కూడా ఒక నేషనల్ ఇష్యూ. కానీ కొన్ని రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో అగ్రికల్చర్ అనేటటువంటిది ఒక ఇష్యూ కింద మారచ్చు, లేకపోతే ఒక ప్రాంతంలో హెల్త్ అనేటటువంటి సీరియస్ ప్రాబ్లంగా ఉండొచ్చు, ఒక ప్రాంతంలో ట్రైబల్ వెల్ఫేర్ అనేటటువంటిది ఒక సీరియస్ ఇష్యూగా ఉండొచ్చు, ఒక ప్రాంతంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి ఒక సీరియస్ ఇష్యూ ఉండొచ్చు. సో ఈ రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాకిల్ చేయబడాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారులు ఉండాలని చెప్పి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ప్రజలు ఎంత మాత్రం పట్టించుకోరు. ఓన్లీ నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దే విల్ ఓవర్ షాడో దీస్ రీజనల్ ఇష్యూస్. ఈ రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్ షాడో చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి చేకూరుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట. అండ్ డిసడ్వాంటేజ్ ఫర్ రీజనల్ పార్టీస్ యాజ్ వెల్. నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటితో రీజనల్ పార్టీస్ మనీ వైజ్ కానీ బేస్ వైజ్ కానీ పోటీ పడగలవా అంటే పడలేవు. ఎందుకంటే బీజేపీ దగ్గర ఉన్న ఫండ్స్ రీజనల్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఒకేలా ఉంటాయా? ఉండవు. కొన్ని రెట్లు ఎక్కువగా బీజేపీ పార్టీ దగ్గర ఉండవనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒకేసారి ఎన్నికలు జరిగితే అలాంటి ఒక పెద్ద పార్టీతో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో పోటీ పడగలవా? పోటీ పడలేవు. సో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందా అన్ని పార్టీస్కి ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఉండదు. అది కూడా ఒక ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ వెల్. ప్రజాస్వామ్యానికి కూడా ఇది భంగపాటు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికలు ఏవైతే ఉంటాయి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని ప్రజల మీద రుద్దడం అనేటువంటి చేస్తూ ఉన్నారు. ద చాయిస్ ఆఫ్ ఓటర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ అది అక్కడ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలకు అధికారం ప్రజలు కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. లాజిస్టికల్ ఛాలెంజ్ యాజ్ వెల్. ఎలక్షన్స్కి చాలా మంది అవసరం అవుతుంది, చాలా మంది టీచర్స్ అవసరం అవుతారు, చాలా మంది అఫీషియల్స్ అవసరం అవుతారు, చాలా ఫోర్సెస్ అవసరం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బట్ వాళ్ళందరినీ ఒకేసారి కేంద్రీకృతించడం అనేటువంటిది అంత సాధ్యమా? ఇన్ ఏ లార్జ్ కంట్రీ లైక్ ఇండియా చాలా కష్టమని కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది పొలిటికల్ మోటివ్ అని కూడా చెప్తున్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఐడియాని ఎందుకు తీసుకొచ్చారంటే అదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేయడానికి, వాటిని ప్రజలు మర్చిపోవడానికి తీసుకురావడం అనేది జరిగిందని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. టు డిస్ట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. జస్ట్ లైక్ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సవరించడం కానీ, పార్టీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఫిరాయింపులకు పాల్పడతారు, గెలిచిన తర్వాత వెంటనే వేరే పార్టీలోకి మారిపోవడం, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ దే నాట్ ఫేసింగ్ ఎనీ డిస్క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యూజింగ్ ద లూప్ హోల్స్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. ఫిరాయింపు నిరోధక చట్టం అంటాం అనమాట. డిఫెక్షన్స్ని వ్యతిరేకంగా డిఫెన్స్ ఏవైతే ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వాటిలో కూడా రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావచ్చు. కానీ ఏం చేస్తున్నారు? వన్ ఎలక్షన్ వన్ నేషన్ పేరుతో వీటన్నిటిని సైడ్ లైన్ చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది. ఫస్ట్ ఈ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆలోచిద్దాం అని చెప్పి క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ద ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఐడియా మెటీరియలైజ్ అవ్వాలంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఛాలెంజెస్ అనేటువంటి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఆపరేషనలైజ్ చేయాలంటే రాజ్యాంగాన్ని సవరణ చేయడం ఇంపార్టెంట్. సమ్ ఆర్టికల్స్ లైక్ ఆర్టికల్ 83 విచ్ టాక్స్ అబౌట్ డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఆర్టికల్ 85 రిలేటింగ్ టు డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ బై ద ప్రెసిడెంట్, ఆర్టికల్ 172 రిలేటింగ్ టు ద డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆర్టికల్ 174 dissolution of state legislatures,
ఆర్టికల్ 356 రిలేట్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్స్. సో ఇలాంటి ఆర్టికల్స్, ఇలాంటి ఇవేవైతే ఉన్నాయో, అధికారులు ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలి, వాటిలో మార్పులు చేయాలి. అండ్ ఆ సవరణలు తీసుకురావాలంటే రాష్ట్రాలు అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి, ఓకే చెప్పాలి. అది చాలా చాలా కష్టం, అది జరగడం చాలా చాలా కష్టం. 50% రాష్ట్రాలు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎలైన్ అవ్వడం అనేటువంటి చాలా కష్టమని కూడా చెప్తున్నారు. అండ్ ఎందుకు ఈ అధికారులు ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఐడియా 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు అనుకోండి. మరి 2024లో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంతవరకు ఉండాలి? 2029 వరకు తప్పకుండా ఉండాలి. కానీ 2026లో ఏం చెప్తున్నారు? 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకేసారి జరగాలని చెప్తున్నారు. సో 2026 కల్లా అప్పుడు ఉన్నటువంటి ఇంక్యుబెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవ్వాలి. కానీ ఇక్కడ 5 ఏళ్ళని చెప్పడం అనేది జరిగింది కదా. డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో అందుకే అక్కడ సవరణలు చేయాలి. అండ్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ మీద ప్రెసిడెంట్ లోక్సభని ఎలా పడితే అలా డిజాల్వ్ చేయకూడదు. ఏదో ఒక సిస్టమ్ని కొత్తగా తెచ్చి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక సిస్టమ్ తెచ్చి డిజాల్వ్ చేయడం కుదరదు, అలా జరగదు. దేర్ షుడ్ బి స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఈ విధంగా ఈ కొత్త సిస్టమ్తో డిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో అందుకు అది మార్చాలన్నమాట. 172 ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చాలి, 174ని మార్చాలి. అండ్ ఒకవేళ ఒక 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కంటిన్యూ అయితే ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పాలన ఒక్కసారిగా ఆగాలన్నమాట. కానీ ఆగిన తర్వాత ప్రభుత్వం లేకుండా పని జరుగుతుందా? గవర్నమెంట్ ఈజ్ ఎటర్నల్ ఎంటిటీ. పొలిటికల్ పార్టీస్ మారచ్చు, కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫర్ ఎవర్ ఉండేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. మరి దెన్ పీపుల్ ఎలక్ట్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ ప్లేస్లో ఎవరు వస్తారు? ప్రెసిడెంట్ వస్తే ప్రెసిడెంట్ చూస్ చేసినటువంటి గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయడం అనేది, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ రూల్ ఎలా ఇంపోజ్ చేయాలని చెప్పి ఆర్టికల్ 356 చెప్తుంది. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్? ఓన్లీ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే ఉందో కూలిపోతే అప్పుడు మాత్రమే ఏం చేయాలి? ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి. కానీ ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ పేరుతో డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తామంటే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రెసిడెంట్ రూల్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి కోర్టులో అది చాలా కాలం పాటు న్యాయ పరీక్షని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. మరి గ్లోబల్ సినారియో, గ్లోబల్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉంది? వేరే దేశాల్లో ఎలా ఉంది? సౌత్ ఆఫ్రికా, స్వీడన్, జర్మనీ, యూకే లాంటి పార్లమెంటరీ డెమోక్రసీస్లో ఫిక్స్డ్ టెన్యూర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలాంటి 1 నేషన్ 1 ఎలక్షన్ లాంటి పద్ధతే ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఆఫ్రికాలో ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరుగుతాయి. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్కి అండ్ నేషనల్ అసెంబ్లీకి, రెండింటికి కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. అండ్ ఈవెన్ స్వీడన్ అండ్ జర్మనీలో కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ యొక్క హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఎవరైతే ఉంటారో, స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ కానీ జర్మనీ యొక్క ఛాన్సలర్ కానీ ఎన్నుకోబడ్డం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అక్కడ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్సే ఉండడం అనేటువంటిది ఒకేసారి ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద గ్లోబల్ సినారియో. మరి బయట దేశాలు ఇలా ఉంది కదా సార్, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అంటే, ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్, ఇండియా ఈజ్ డిఫరెంట్. ఇండియా యొక్క సోషల్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు, ఇండియా యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు, ఇండియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు. ఇండియా పూర్తి విభిన్నత కలిగినటువంటి దేశం. బయట దేశాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఫాలో అవ్వాలి అనే విధంగా మనం ముందుకెళ్ళాం అనుకోండి, దట్ విల్ బి ఏ రీజన్ ఫర్ డిస్ట్రక్షన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో అది ఒక వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఇన్ఫోసిస్ ఫౌండర్ 70 hours a week అనేటటువంటి ఒక సజెషన్తో, రికమెండేషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. దేశ యువత వారానికి 70 గంటలకు పైగా పనిచేయాలని చెప్పి ఆయన పిలుపుతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే దానికి రీజన్ ఏమి ఇచ్చారంటే, జపాన్ లాంటి కంట్రీ World War II తర్వాత కోలుకుంది అంటే అక్కడ యువత అన్ని గంటలు పనిచేయడం వల్లే అని చెప్పడం అనేది జరిగింది. జపాన్ లాంటి కంట్రీకి చెల్లుతుందేమో, బట్ ఇండియా లాంటి కంట్రీకి అది చెల్లదు. ఇండియాలో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్ చాలా చాలా ఎక్కువ. సమానత్వం అనేటువంటిది ఇంకా ఒక డిస్టెంట్ రియాలిటీ ఇండియాలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందుకే బయట దేశాల్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి మన ఇండియాలో కూడా ఉపయోగిద్దాం అనే ఆలోచనలు ఎంత మాత్రం సరైనవి కావని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అండ్ హిస్టారికలీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి సిస్టమ్ మీద చాలా చాలా బాడీస్ వేరియస్ రికమెండేషన్స్తో ముందుకు వచ్చినాయి. ఫస్ట్ దిస్ ఐడియా వాజ్ మూటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఇన్ 1983. 1983లో ఎలక్షన్ కమిషన్ మనం ఎందుకు ఒకప్పటి 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతి ఏదైతే ఉందో, 1967 ముందు ఉపయోగించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచన చేయడం అనేది జరిగింది. అండ్ 170th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది 1999లో. 2015లో ఏర్పాటైనటువంటి 79th పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దీని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
ద థింక్ ట్యాంక్ ఆఫ్ అవర్ ఇండియా, ద ప్రిన్సిపల్ థింక్ ట్యాంక్ ఆఫ్ అవర్ ఇండియా, నీతి ఆయోగ్ 2017లో ఒక రీసెర్చ్ పేపర్ విడుదల చేస్తూ ఏ పేరుతో ఎనాలిసిస్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వాట్, వై అండ్ హౌ అనే పేరుతో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్, కీ ఇన్సైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2018లో లా కమిషన్ ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఆల్ దీస్ రికమెండేషన్స్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేటటువంటివి మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఆ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కనిపించినటువంటివి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మొత్తం మా రికమెండేషన్స్ అన్నింటినీ 3 ఆస్పెక్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎలక్షన్స్ 2 సైకిల్స్లో జరగాలి. అంటే ఒకసారి లోక్సభకి అండ్ దాంతోపాటు 50% ఆఫ్ ద స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో వీటి ఎన్నికలు ఒకసారి జరగాలి. అండ్ 2.5 years తర్వాత మిగిలినటువంటి 50% ఆఫ్ ద స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎన్నికలు అనేటటువంటివి జరగాలి. ఇప్పుడున్న స్కెడ్యూల్స్ బట్టి ఈ విధంగా రాష్ట్రాలను వర్గీకరించవచ్చు. ఏ పర్టికులర్ స్టేట్స్ని లోక్సభ ఎన్నికలతో కలిపి పెడదాం, ఏ పర్టికులర్ స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ 2.5 years సైకిల్ తర్వాత పెడదాం అని చెప్పి మనం షెడ్యూల్ చేసుకోవాలి. దాని కారణంగా ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, టెన్యూర్ ఆఫ్ ద హౌసెస్ ఏదైతే ఉందో, హౌసెస్ సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ అక్కర్లేదు. 50% ఆఫ్ స్టేట్స్ యొక్క ఇది తీసుకోవడం కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఆఫ్ ద హౌస్ ఫర్ ఫుల్ 5 years, మధ్యలో డిజాల్వ్ అవ్వకుండా, మధ్యలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా, ఒకవేళ ఏ సమయంలో అయినా నో కాన్ఫిడెన్స్ మోషన్ని మన లోక్సభలో కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ అపోజిషన్ పార్టీస్ మూవ్ చేస్తాయి. అవిశ్వాస తీర్మానం అంటాం. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి, ఇది అపోజిషన్ పార్టీస్ ఎందుకు ఇచ్చేస్తాయంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర సరిపడినటువంటి మెంబర్స్ లేరు ప్రజెంట్ నేను ఇప్పుడు మూవ్ చేస్తున్నటువంటి సమయంలో, వాళ్ళని బల నిరూపణ చేసుకోమనండి. అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఓటింగ్ పెడదాం, ఆ ఓటింగ్లో వాళ్ళకి నిజంగా మెజారిటీ ఉంటే వాళ్ళే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది అనేటటువంటి ఒక ప్రపోజల్ అన్నమాట. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ సక్సెస్ అయితే ఏం జరుగుతుంది, ఉన్నటువంటి గవర్నమెంట్, ఇంక్యూమెంట్ గవర్నమెంట్, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూలిపోవడం అనేటువంటి జరుగుతుంది. వెంటనే ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ లేకపోతే ముందున్న ప్రభుత్వమే ఒకవేళ పీపుల్ యొక్క మ్యాండేట్ని పొందితే అధికారంలోకి రావడం కానీ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, దానివల్ల 5 years ఉండాల్సినటువంటి హౌస్ కాస్త ఒకవేళ 2.5 years తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారనుకోండి, 2.5 yearsకే కూలిపోయి 2.5 years తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఏం చేయమంటున్నారంటే జస్ట్ లైక్ ఇన్ జర్మనీలో ప్రాక్టీస్ ఇది, నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్స్ మోషన్తో కూడా ముందుకు రావాలి. అంటే మా దగ్గర సభ్యులు ఉన్నారు అని చెప్పి ముందుకు రావాలి. సో నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఒకవేళ సక్సెస్ అయ్యారనుకోండి, అంటే ఇంక్యూమెంట్ గవర్నమెంట్ మెజారిటీ లేదని తెలిసింది అనుకోండి, అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఒకవేళ వాళ్ళకి అధికారంలో ఉండే అర్హత లేదని తెలిసింది అనుకోండి, వెంటనే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఈ పొజిషన్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ బై ఎలక్షన్స్, ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్ చనిపోవడం ద్వారా కానీ లేకపోతే డిస్క్వాలిఫికేషన్ కారణంగా కానీ ఆ పర్టికులర్ సీట్ వేకెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బై ఎలక్షన్స్, దేశంలో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి సంవత్సరానికి ఒకసారి ఇది చేయాలి. సంవత్సరంలో ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ బై ఎలక్షన్స్ ఒకప్పుడే జరగాలి, డిఫరెంట్ స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చెందినటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకేసారి జరగాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ గివెన్ బై వేరియస్ బాడీస్. ఇక్కడ వరకు డీటెయిల్గా పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుకున్నా, ఫస్ట్ వి స్పోక్ అబౌట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దానికంటే ముందు బ్యాక్ స్టోరీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దెన్ వి మూవ్డ్ ఆన్ టు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, అండ్ దెన్ గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ గ్లోబల్ సినారియో ఏంటో చూసాం. అండ్ దాంతోపాటు వేరియస్ రికమెండేషన్స్ బై డిఫరెంట్ బాడీస్, వాటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసాం. కంప్లీట్గా పూర్తి స్థాయిలో మీకు దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ టాపిక్స్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేలాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్ నాన్న. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.